ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 41వ రోజు. న్యూ ఎనర్జీ బై డి రేవతి దేవి గారు. నిన్నటి నాలెడ్జ్ కి కంటిన్యూషన్. ఇది ముందుగా ఏర్పడిపోయి ఉన్న మార్గం కాదు కదా. మనం నడిచే కొద్దీ పడుతున్న మన ప్రతి అడుగుతో ఏర్పడుతున్న మార్గం ఇది. తర్వాత ఏం జరుగుతుందో, మన ప్రయాణం ఎలాంటిదో తెలియకుండానే మనం ఈ మార్గంలో సాగుతున్నాం. ఒక్కోసారి మనం భయం వేస్తున్నది, అన్నీ పోగొట్టుకుంటామేనని భయపడతాం. మన భయానికి కారణం లేకపోలేదు. మనం ఎటు వెళుతున్నామో చూద్దామంటే దారి కనపడదు, ముందుగా కనపడదు. మనం దారి చివరికి వచ్చేసి నిలబడి ఉన్నామనిపిస్తుంది. కానీ కాలు లేపి అడుగు వేయబోయేసరికి పడుతున్న అడుగు కింద ఆ మేరకు మార్గం ఏర్పడిపోయి ఉంటుంది. కనుక ముందుగా కంటికి కనపడలేదు అని మనం కంగారు పడిన అవసరం లేదు సుమండి. మనం వెళ్లే మార్గంలోనే మనకు అవసరమయ్యే అన్ని పనిముట్లు, అన్ని ఎనర్జీలు, అన్ని సామర్థ్యాలు ఉన్నాయి. అడుగు వేసేటప్పుడు అవి కనబడతాయి. మనం ముందుగానే ఆ మార్గాన వాటిని నిక్షిప్తం చేసేసి ఉన్నాం. అవి అక్కడే ఉన్నాయి. పాత విశ్వాసాలను వదిలేస్తే కానీ అవి మనకు కనపడవు. మన దృక్కోణం మార్చుకొని మనసు విప్పుకొని ఉన్నప్పుడు, ఎలాంటిది గోచరించినా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అవి కనబడతాయి. ఇంతకు ముందు మనకు అవి కనబడకపోవటానికి కారణం అదే. అందుకు పాత పద్ధతులను, ద్వంద్వత్వపు విధానాలను వదిలేయాలి. ఓరియన్ కథలో అతను తెడ్డు వేసి విసిగిపోయి ఆ తెడ్డు వేసి ఏటికి ఎదురైతే పాత పద్ధతిని వదిలేశాడు. చివరికి మనలో చాలా మంది అలాగే ఉన్నాం. ఇప్పుడు అన్నిటినీ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉండమంటున్నాడు టోబియాస్. అలా రిలీజ్ చేసేస్తే మనం చచ్చిపోతామేమో లేదా అగాధంలో పడిపోతామేమోనని అనిపించినా సరే రిలీజ్ చేసేయాలి. మన మీద మనకు అపనమ్మకం ఉన్నదేమో కానీ ఆవలి వైపు వారికి మాత్రం లేదు. మనలో నుంచి వెలువడుతున్న వెలుగు, ఎనర్జీ వాళ్ళకు మన స్థితిని, సామర్థ్యాన్ని తెలుపుతున్నాయి. మన శక్తి మనకు తెలియదు కానీ వాళ్లకు తెలుసు. మనకేమి కాదన్నా భరోసా కలిగినప్పుడే వాళ్ళు మనకి ఇలాంటి సలహాలు ఇస్తారు. స్కూల్లో చదువుతున్న పిల్లవాడు పసివాడనుకున్నప్పుడు మనమే స్వయంగా వెళ్ళి ఫీజు కడతాం. వాడు పెద్దవయ్యాక మనకు అనిపించినప్పుడు ఎన్నో జాగ్రత్తలు చెప్తూ వాడి చేతనే ఫీజు కట్టిస్తాం. వాడు తన పనులు తాను చేసుకోవటం నేర్చుకోవాలని మన ఉద్దేశం. ఇది అలాగేనమాట. చావు, అగాధం కేవలం మన భయాలు, భ్రమలు మాత్రమే. మనందరం చాలా పెద్ద అడుగు వేయబోతున్నాం. మనలో నమ్మకం ఉంచుకోవాలి. ఏది ఎప్పుడు ఎలా రావాలో అలా వస్తుందని అర్థమవుతుంది. అప్పుడు విశ్వం మీదనే నమ్మకం ఏర్పడుతుంది మనకి. సో మాస్టర్స్, మనము ఇక్కడ మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, భయాన్ని మనం జయించగలగాలి. భయం ఎక్కడ ఉంటుందో అక్కడ విజయము ఉండదు, విజయాన్ని కోల్పోతూ ఉంటాము. సో మాస్టర్స్, మన పాత ఆలోచనల్ని, పాత విధానాలని, అంటే మనం పూర్వకాలము మరి రోట్లో పచ్చడి నూరే వాళ్ళమి, రుబ్బే వాళ్ళమి, ఎన్నెన్నో ఆ ఒడ్లు దంచుకునే వాళ్ళం. అవన్నీ కాలక్రమేణా పోయి ఇప్పుడు మెషినరీ ఎలా వచ్చిందో అలానే ఈ ఎనర్జీస్ లో కూడా ర్యాపిడ్ ఎనర్జీస్ భూమికి దిగి వస్తున్నాయి. కాబట్టి ఈ ఎనర్జీస్ ని స్వీకరించే ఆలోచన విధానంలో మనం ఉన్నప్పుడే మనము ఎనర్జీని తీసుకోగలుగుతామండి. లేకపోతే మనం ఏదైనా వ్యతిరేకిస్తున్నప్పుడు, మనకు అది అవసరమైనప్పుడు కూడా అది మనకి దూరం అయిపోతుంది. సో పత్రిగారు సాక్షిభూతంగా ఉండమనటానికి కారణం అదే. చూశారుగా మాస్టర్స్, మనకి ఏది కావాలో అన్ని మనం పనిముట్లన్నీ తెచ్చుకునే వచ్చాము. సో కేవలం శ్వాస మీద ధ్యాస ఒక్కటి పెడితే చాలు. మనం తెచ్చుకున్నవన్నీ కూడా మనము అనుభూతిస్తాము, అనుభవంలోకి వస్తాయి. తెచ్చుకున్నవి మన మాయ మనకి తెలియకుండా చేసింది. ఇక ధ్యానం అనే జ్ఞానం మనము చేతిలోకి వచ్చినప్పుడు సాక్షిభూతంగా ఉంటూ కేవలం శ్వాస మీద ధ్యాస పెడితే ఏది ఎప్పుడు ఎలా రావాలో అది వచ్చేస్తుందండి. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి జ్ఞానంలో కలుద్దామా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.